వక్ఫ్ బోర్డు ఆస్తులను అక్రమంగా సేకరించాలని చూస్తే సహించేది లేదని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు ఆయన వినతిపత్రం సమర్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలో అంజుమన్ ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాల వక్ఫ్ భూమిని ప్రభుత్వం సేకరించాలని చూడడం దుర్మార్గమని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీలు దైవ కార్యాల కోసం, పేదల ఆకలి తీర్చడం కోసం కేటాయించిన భూములపై ప్రభుత్వానికి కకృత్తెందుకని ప్రశ్నించారు. తక్షణమే ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముస్లిం సోదరులతో కలిసి భారీ ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు కాకాని. ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులు, వక్ఫ్ ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పేరిట వాటిని సేకరించి ఇతరులకి కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి 71 ఎకరాల 57 సెంట్ల స్థలాన్ని ఈరోజు అన్యోపదేశం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం, దానికి సంబంధించి మాకున్నటువంటి ఆస్తుల్ని కాపాడండి. ఈరోజు మంగళగిరికి సంబంధించి ఏదైతే ఆస్తి ఉందో ఈ 71 ఎకరాల 57 సెంట్లు అది వ్యవసాయ భూమి ఉంది. దానిలో చాలా మంది దాని మీద ఆధారపడి జీవనం కొనసాగించడమే కాకుండా దాని మీద వస్తున్నటువంటి ఆదాయంతో ముస్లిం సమాజానికి సంబంధించి పేద ముస్లిం పిల్లలకి విద్య దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి వెసులుబాటు ఉంది. ఏ మతాలకు సంబంధించి ఆ మతాల అభివృద్ధికి కానీ, ఆ మతాలకు సంబంధించిన ఆలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు అభివృద్ధి కోసం కొన్ని ల్యాండ్స్ని వారందరూ కూడా భవిష్యత్తు తరాల కోసం ఎత్తిపెట్టడం కూడా జరిగింది. ప్రధానంగా హిందూ మతానికి సంబంధించి అన్ని దేవాలయాలకు కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అలానే ముస్లిం మైనారిటీలకు సంబంధించి వాళ్ళకు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలానే చర్చిలకు సంబంధించి కానీ, క్రిస్టియన్స్కి సంబంధించి కానీ వాళ్ళకు కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఇలా వారందరూ కూడా ఆ ఆస్తులను కాపాడుకుంటూ దానికి సంబంధించినటువంటి మసీదులు కానీ, ఆలయాలు కానీ, దేవాలయాలు కానీ వాటన్నిటి కూడా వాటి పరిరక్షణ కానీ, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు వాటన్నిటిని కూడా సహాయం చేసే లక్ష్యంతో ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి దేవాలయాలకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అటుపక్క తిరుమలను చూస్తే నడి రోడ్లో పెట్టినటువంటి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉన్నాం. ఇటుపక్క చూస్తే మైనారిటీలకు సంబంధించి అయితే వక్ఫ్ బోర్డు ఆస్తులకి ఎక్కడా కూడా పరిరక్షణ లేనటువంటి పరిస్థితి. వాటిని ఎవరైనా కూడా ఏ విధంగానైనా కూడా వాడుకోవచ్చు అనే పరిస్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.